హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం చూసుకుంటే మనం మాట్లాడుకునే అంశం హస్తినకేగుతున్న తెలంగాణ పెద్దలు. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు ఒక భారీ మార్పు ఇచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన చురుకైన పరిపాలన ఇప్పుడు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగా శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత కేటీఆర్ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రజలందరికీ ఈ విషయాలు తెలుసు. అయితే ఇప్పుడు ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ హస్తినకేగుతున్నాడు, ఢిల్లీకి పయనం అయిపోయాడు. అక్కడ ప్రధానమంత్రి ఇంకా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంకోవైపు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన ప్రధానమంత్రి ఢిల్లీకి ఆయన ప్రయాణం అవుతున్నాడు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా హస్తిన చుట్టూ తిరుగుతున్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్న అంశం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చుట్టిన ప్రజలు రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి మయంగా మారిన నేతల గుట్టును రాబట్టేందుకు పూర్తిగా పథక రచన చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని సంపాదించి అక్కడ హస్తినకు పయనం అయిపోయి అక్కడి నుంచి యాక్షన్ ప్లాన్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తున్న సందర్భంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఆయన డైరెక్ట్ హస్తినకు పయనం అయిపోయి అక్కడ మరి ఏం రాజకీయ మంతనాలు చేస్తుండనేది మనందరికీ తెలిసిందే. అయితే అరెస్ట్ కాబోతాడా అంటే కేటీఆర్, కవిత, మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళ అరెస్ట్కి ఏమైనా రంగం సిద్ధమవుతుందా అనే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విప్లవం జరగబోతోంది. ప్రతిపక్ష అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య, ఈ నేతల మధ్య ఒక రాజకీయ విప్లవం జరగబోతుంది. తెలంగాణలో అరెస్టుల పర్వం మొదలు కాబోతుందా అంటే ఏమో చెప్పలేం, గుర్రం ఎగరవచ్చు అనే విధంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.